హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేవి రిబ్బన్ పకోడీ అండి. ఎలా తయారు చేయాలో చూడండి. ఇది జనరల్గా అందరూ చేసుకోరు, కానీ చాలా బాగుంటుంది. 2 కప్పులు బియ్యం పిండి వేసుకొని, 1 కప్పు శనగపిండి, 1 కప్పు పుట్నాలు పప్పు పొడి. పుట్నాలు కొద్దిగా మిక్సీలో వేసుకొని జల్లించుకుంటే మెత్తగా ఉంటుందండి. 3 బాగా కలపాలి. అందులోనూ కారము, ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిస్తేనో ఉప్పు కారం అంతా సమానంగా పడుతుంది అంతాను. ముందు ఇలాగ ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత చేతితోటి ఇలా ముద్ద చేస్తేనో ఇదిగోటి ఇలాగ వస్తేనో పర్ఫెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడే మీరు కారం ఉప్పు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ కలపడానికి అవ్వదు కదా, తక్కువైనా ఎక్కువైనా. ఈ కొలతకైతే కరెక్ట్గా సరిపోయింది కారం ఉప్పు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసి పిండి అంతాను బాగా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. నువ్వులు మీకు ఇష్టమైతే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అంతే, దీనికి ఇంకేమీ అవసరం లేదండి. బాగా నెలతోటి చపాతీ పిండిలాగా ఇలాగా గట్టిగా కలుపుకోవాలి. శనగపిండి వల్ల టేస్ట్ ఉంటుంది. తర్వాత పుట్నాల పప్పు వలన క్రిస్పీగా వస్తుంది. బియ్యం పిండి వలన గట్టితనం కదా, అందుకని ఈ 3 వేయటం వలన చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి మాత్రము ట్రై చేయండి. ముందుగా చేసుకున్నప్పుడు కొద్ది పిండితోటి చేసుకోండి. కొలతలు మాత్రము ఇదే కొలతోటి చేసుకోండి, ఏ కప్ అయినా పర్వాలేదు. తర్వాత ఇదిగోటి జంతికలు కొట్టడానికి ఇలా రిబ్బన్ లాగా హోల్స్ ఉన్నవి పెట్టుకొని ప్లేటు ఇలాగ డైరెక్ట్గా ఆయిల్లోని పిండుకోవడమేనండి. ఇవి విడిగా చేయడం అవ్వదు, ఆయిల్లోనే డైరెక్ట్గా ఆయిల్లోనే పిండాలి. ఆయిల్లో వేసినప్పుడు మీరు సిమ్లో పెట్టుకోండి. నూనె బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే వేడి తగులుతుంది కదా డైరెక్ట్గా ఆయిల్లో పిండినప్పుడు. ముందు ఆయిల్లోనూ ఇలాగ కొద్ది పిండి మాత్రమే ట్రై చేయండి. ఇవి బాగా వేగి పక్కకు వచ్చాక మిగతా పిండి అంతాను ఒత్తుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ప్రతి ఒక్కరూను ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి, బాగా ఉంటాయి. ఎక్కువ అవసరం లేదు. ఎలాగో ఇంట్లో పుట్నాలు ఉంటాయి, చట్నీ కోసమని పెట్టుకొని ఉంటారు కదా, అవి మిక్సీకి వేసుకోవడము. తర్వాత బియ్యం పిండి ఎలాగో ఉంటుంది, శనగపిండి ఉంటుంది కదా, 3 కలిపి పెట్టుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అరగంటలో చేసేసుకోవచ్చండి. మనం మామూలుగా పకోడీ ఎలా చేసుకుంటామో, పకోడీకి అయితే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కోయాలి. వీటికి అదేం అవసరం లేదు కదా. 3 కలిపి ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే ఆ పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్, ఎలాగో మనం ఆయిల్ మరిగించుకుంటాం కదా, అందులోనే 2 స్పూన్లు తీసి ఆయిల్ వేసేసి నీళ్ళు వేసి కలిపేసి ఇలాగ ఒత్తేసుకోవడమేను. చూడటానికి ఎంత బాగున్నాయో, తినటానికి కూడా అంతే టేస్టీగా చాలా బాగున్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతాయండి, అంత బాగున్నాయి. ఇలాగా మీకు కావాలంటే కొద్దిగా విరిపి చూపిస్తున్నాను చూడండి. గట్టిగా ఉన్నవి మెత్తగా ఉన్నవి తెలుస్తుంది కదా, అందుకనేసి కొద్దిగా ఇలాగా చూపించాను మీకు. చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి. చాలామందికి రిబ్బన్ పకోడీ అంటే ఏంటో అనుకుంటారండి. ఇవి మామూలుగా స్వీట్ షాప్లో కూడా అమ్ముతుంటారు, కానీ వాళ్ళు కొద్దిగా మైదా వేస్తారండి. మనం మైదా లేకుండా చేసుకుంటే బాగుంటాయి కదా టేస్టీగాను. మైదా వాడకూడదు అంటుంటారు కదా, అందుకనేసి ఇలాగా బియ్యం పిండితోటి, తర్వాత పుట్నాల పప్పు, శనగపిండి, ఈ 3 కదా. ఇలాగ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి. మనము ఇవి పండగలకు చేసుకున్నట్లు పెద్దగా కలిపేసి డబ్బాల్లో నిల్వ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇదిగోటి అన్ని రకాలు చేసుకుంటూ ఉండాలండి. బాగున్నాయి కదా.